మొత్తానికైతే అందరం కలిసి గుడికైతే వెళ్ళామండి. ఇది పుట్రేల ఊరి పేరు. ఇక్కడ వచ్చేసి అమ్మవారు మారెమ్మ తల్లి గుడి అనమాట. చాలా అంటే చాలా ఫేమస్. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు. మా మామయ్య గారి వాళ్ళ మొక్కనమాట. ఎన్నో సంవత్సరాలుగా ఉండిపోయింది. ఈరోజు కుదిరిందనమాట. అందరం కలిసైతే హ్యాపీగా వెళ్ళాము. తర్వాత మేకపోతునైతే ఇక్కడ కోసారనమాట. మొక్కు తీర్చుకున్నారు. ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నా తప్పకుండా చూడండి. హాయ్ అండి, మా మామయ్య గారు, మా అన్నయ్య వాళ్ళ ఫాదర్ అను. ప్రతి ఒక్కరు కూడా చెల్లి చేతి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నా తప్పకుండా చూడండి. బాగుందండి, చాలా చాలా బాగుంది, సూపర్. ఇక్కడ వంటలైతే చేయడం స్టార్ట్ చేశారండి. ఫస్ట్ అయితే సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. సాంబార్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారో అవన్నీ వేసేసారు. ఇంకా సాంబార్ అయితే చాలా మరుగుతూ ఉందన్నమాట. మా అత్తయ్య గారు కూడా ఒకసారి గరిటెతో అలాగా తిప్పుతున్నారనమాట. తర్వాత మా మామయ్య గారు కూడా పట్టుకుంటారు చూడండి. అది పొంగొస్తుంది కదా, ఎవరో ఒకరు అక్కడ లేకపోతే అదంతా స్టవ్ నిండా అయిపోతుందని చెప్పేసి ఎవరో ఒకరు అలాగా హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట వంట చేసే వాళ్ళకి. ఇప్పుడైతే మా మామయ్య గారు తిప్పుతున్నారు చూడండి, గరిటె ఎలా తిప్పుతున్నారో. సాంబార్ అండి ఇదైతే వచ్చేసి. ఇంకా సాంబార్ ప్రాసెస్ ఉందనమాట. ఇది బాగా మరిగిన తర్వాత పోపేస్తారంట లాస్ట్‌లో. చూసారు కదా, కంప్లీట్‌గా అయిపోయింది. ఇంక ఇదైతే వచ్చేసి చికెన్ ఫ్రై అనమాట. చికెన్ నేను స్టార్టింగ్ నుంచి వీడియో తీయలేదనమాట. వాళ్ళు ఇందులో పోపులన్నీ వేసేసిన తర్వాత చికెన్ పీసెస్ కూడా అందులో వేసిన తర్వాత అప్పుడు వీడియో తీశాను. చికెన్ కూడా చాలా బాగా చేశారండి. చికెన్ ఎప్పుడైనా సరే ఫ్రై బాగుండాలి అంటే అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయిన తర్వాత అప్పుడు ఇందులో ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చి ధనియాల పౌడరు అవన్నీ వేస్తున్నారు. చూసారు కదా, ఒకదాని తర్వాత ఒకటి ఇలాగ వేసేసి మంట తక్కువగానే ఉంచేసి బాగా చాలాసేపు కుక్ చేశారనమాట. ఫైనల్‌గా ఇంకా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మధ్య మధ్యలో మా వాళ్ళందరూ టేస్ట్ చేస్తూ ఉంటారనమాట. ఆ వీడియోస్ కూడా ఇందులో అప్లోడ్ చేశాను. తప్పకుండా చూడండి. వీడియో చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటంటే ఒక చిన్న కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. క్యాటరింగ్ చూసారు కదా, సత్తుపల్లి అనమాట ఇతనిది వచ్చేసి. వెజ్, నాన్ వెజ్ అన్ని రెసిపీస్ అయితే తయారు చేస్తారండి. మీకు కావాలి అనుకుంటే నేను ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను. తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా ఇదైతే బిర్యానీ కోసం అయితే ఇందులో ఆయిల్ వేసేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, తర్వాత క్యారెటు, బిర్యానీ మసాలా అన్నీ వేసేసి చక్కగా కలుపుతున్నారనమాట. ఇక్కడ మా బాబాయ్ గారైతే కలుపుతున్నారండి. ఇందులోనే సీడ్స్ వేశారు కొన్ని. తర్వాత మిల్ మేకర్ కూడా వేశారనమాట. ఇప్పుడు మా అత్తయ్య గారు, మా మామయ్య గారైతే ఇక్కడ నిల్చొని చూస్తున్నారు. వంటలు ఎంతవరకు వచ్చాయి ఏంటి అనేది. మధ్య మధ్యలో ఇలా వస్తూ చూస్తూ ఉంటారనమాట. చూసుకోవాలి కదా అక్కడ ఉన్నప్పుడు. ఇంకా ఇవైతే మసాలాలన్నీ మగ్గిన తర్వాత సరిపడా వాటర్ అయితే వేసేసారు. ఇప్పుడు బిర్యానీ రైస్ అయితే ముందుగానే కడిగి ఒక అర్ధగంట పాటు నానబెట్టి ఉంచారనమాట. ఆ రైస్ మొత్తాన్ని ఇందులో వేసేసుకున్నారు. బిర్యానీ అయితే కంప్లీట్‌గా ఉడికిపోయిందండి. ఆ బిట్ కూడా ఇక్కడ మిస్ అయిందనమాట. ఇలా బాబాయ్ గారు టిప్స్ చెప్తున్నారు, ఫాలో అవ్వండి. బాబాయ్ గారు చెప్తున్నారు టిప్స్, ఫాలో అవ్వండి ప్రతి ఒక్కరు కూడా. గోంగూర అవును, ఎంజాయ్ అంటే వాళ్ళు కదా. ఇదైతే బోటీ కర్రీ అండి. బోటీ కర్రీ కూడా చేసేసారనమాట. చాలా అంటే చాలా బాగుంది. బోటీ అయితే అప్పటికప్పుడు చేసేసారు వంటలన్నీ. చాలా టేస్టీగా చాలా బాగొచ్చాయి అసలు. ఇంకా ఫైనల్‌గా బోటీ అయితే రెడీ అయిపోయింది. గోంగూర అయితే వేయలేదు ఇంకా. గోంగూర అయితే యాడ్ చేస్తారు. ఇప్పుడైతే గరం మసాలాలు అయితే కొన్ని వేసేసారనమాట. మీకు నేను లాస్ట్‌లో ఈ వీడియో కూడా ఫుల్ అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి. మటన్ అయితే ఇలాగ ఒక గిన్నెలోనే నీట్‌గా క్లీన్ చేసేసి పక్కన పెట్టి ఉంచారు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేశారు. ఆయిల్‌లోనే దాల్చిన చెక్క, లవంగం, యాలకులు, ఒక బిర్యానీ ఆకు వేసేసి ఇలాగ పెద్ద పెద్ద పీస్‌లాగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నారు. ఇవి బాగా మగ్గనివ్వాలంట. ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోనే మటన్ కూడా వేసేసి ఈ మటన్‌ని కూడా బాగా ఉడికించారండి. చూసారు కదా, మటన్‌లో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంతా పైకొచ్చింది. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటు పోతదనమాట. ఫస్ట్ ఎప్పుడు కూడా నాన్ వెజ్ రెసిపీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోకూడదు. సో ఇప్పుడైతే బాగా కుక్ అయిపోయిందండి. చూసారు కదా, మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉన్నారు. రెడీ అయిపోయినట్టే. మనకి మటన్‌లో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంతా కూడా చక్కగా పైకైతే వచ్చింది. ఇప్పుడు ఇందులోనే ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేస్తున్నారు. అవి కూడా వేసేసారండి. చూసారు కదా, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయలేదు. ఇవి కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తారు.
ఇంకా వీడియో ఏంటంటే లెంత్ చాలా ఎక్కువైపోయిందని చెప్పేసి నేను ఇక్కడ ఫాస్ట్గా వీడియో అయితే అప్లోడ్ చేసి పెట్టానండి ఒక్క బిట్టు. చూడండి ఇప్పుడు మనకి చక్కగా మటన్ అంతా ఉడికిపోయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తారనమాట. ఇప్పుడు మా మామయ్య గారు అయితే తీసుకొని గరిటెతో కలుపుతున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ రోజు పట్టిందేనమాట. మనకి నాన్ వెజ్ రెసిపీస్కి ఏ రోజైతే మనం అల్లం వెల్లిపాయల పేస్ట్ పట్టుకుంటామో అది టేస్ట్ చాలా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేస్తున్నారు. ఇందులోనే గసగసాల పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నారండి. ఒక్కసారి వీటన్నిటిని మసాలాలన్నీ కలిసేలాగా గట్టితో కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా మటన్ మసాలా కొంచెం యాడ్ చేశారు. ఇందులోనే ఇప్పుడు గసగసాల పేస్ట్ కూడా వేసేస్తున్నారనమాట. గసగసాల పేస్ట్ వేయడం వలన ఏంటంటే కొంచెం గ్రేవీగా ఉంటుందంట. అందుకని చెప్పేసి గసగసాల పేస్ట్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నారు. పచ్చి ధనియాల పౌడరు, కొంచెం లైట్గా జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేశారు ఇందులో. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగున్నాయి కూరలు అయితే. ఇప్పుడు మా బ్రదర్ అయితే గంట తీసుకొని తిప్పుతున్నారు, చూసారు కదా. ఇది మెంతి ఆకు అనమాట. డ్రై మెంతాకు అయితే వేస్తున్నారు. మెంతాకు ఫైనల్గా లాస్ట్లో వేయాలండి, అది కూడా ముందే వేసేసుకోకూడదు, చేదు వస్తుందంట. కొంచెం ఇందులోనే చింతపండు వాటర్ అయితే యాడ్ చేస్తున్నారు. ముదిరిపోయిన మేకదైతే మటను ఉడకదంట, అందుకని చెప్పేసి ఇక్కడ చింతపండు వాటర్ వేసినట్టు వేశారు. కొంతమంది ఇందులో కొబ్బరి వేస్తారు, లేదంటే మామిడాకు వేస్తారనమాట. మీరు విన్నారో లేదో అలాగా. ఇక్కడైతే ఈయన కొంచెం చింతపండు వాటర్ అయితే యాడ్ చేశారు. ఇది కూడా లెంత్ ఎక్కువైపోయిందని చెప్పేసి ఫాస్ట్గా పెట్టాను. కొంచెం ఫైనల్గా జీడిపప్పు అయితే యాడ్ చేశారండి. ఇంకా అయిపోయింది, మటన్ అంతా కుక్ అయిపోయినట్టే. ఇంకా అందరూ పిల్లలు అయితే భోజనం ఎప్పుడెప్పుడు పెడతారా అని ఎదురు చూస్తున్నారనమాట. అప్పటికే కొంచెం లేట్ అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేస్తున్నారు. చూసారు కదా, వావ్, రెడీ అయిపోయిందండి మటన్ కర్రీ అయితే. చాలా అంటే చాలా సూపర్ సూపర్ టేస్టీగా వచ్చింది. ఫైనల్గా గసగసాల పేస్ట్ అయితే వేస్తున్నారు. గసగసాల పేస్ట్ వేయడం వలన మంచి ఫ్లేవర్ వస్తుంది మటన్కి. అలాగే కొంచెం కర్రీ అనేది చిక్కగా ఉంటుంది అనమాట. ఎట్లా పులుసు పులుసుగా లేకోకుండా గ్రేవీ లాగా వస్తుంది. చూసారుగా, ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. అంతే అండి, వంటలన్నీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. ఇంకా పిల్లలందరికీ ఫస్ట్ అయితే భోజనాలు అయితే వడ్డించేస్తున్నారనమాట. ఇంకా బకెట్లోకి అయితే మొత్తం తోడేస్తున్నారు. అప్పటికే టైము 1:30 అలా అయిపోయింది. పిల్లలు మ్యాక్సిమం ఆ టైం వరకు ఉండరు కదా. ఇప్పుడైతే మటన్ పీసెస్లు ఉడికాయో లేదని అయితే టేస్ట్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది, మెత్తగా ఉడికిపోయిందని అయితే చెప్తున్నారు. ఉప్పు కారం కరెక్ట్గానే సరిపోయాయంట, మసాలాలు కూడా. ఇది కూడా కొంచెం వీడియోని ఫార్వర్డ్ చేస్తున్నాను అనమాట, లెంత్ ఎక్కువైపోయిందని చెప్పేసి. చూసారు కదండి, ఇంక ఇదైతే బోటీ కర్రీ రెడీ అయిపోయింది. ఇందులో ఫైనల్గా గోంగూర అయితే యాడ్ చేసేసారు. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు, చూడండి మా బాబాయ్ గారు. రెడీ అయిపోయింది. ఇగో ఈ బాబాయ్ గారు టేస్ట్ చేస్తున్నాడు, ఎలా ఉందో చెప్తారు. ఎలా ఉంది బాబాయ్? సాల్ట్ వేయాలంట, కారం అయితే సరిపోయిందంట. ఓకే, మా ఫ్యామిలీ గ్యాంగ్ చూడండి, ఇందులో ఉప్పు ఉందో లేదో కారం ఉందో లేదో టేస్ట్ చేస్తున్నారు. తలకాయ పక్కల కర్రీ ఇది బాగుందంట అండి, సూపర్ అంట. చూసారు కదండి, మా బాబాయ్ గారు అయితే టేస్ట్ చేశారు. మటను, బోటీ కర్రీ, మేక తలకాయ కర్రీ చాలా అంటే చాలా బాగున్నాయంట. ఇంకా అందరిగా మా వాళ్ళందరికీ ఫస్ట్ అయితే భోజనాలు అయితే పెట్టేస్తున్నారనమాట. మా పిల్లల గ్యాంగ్ మొత్తం ఒక్కడే కూర్చుంది. మా కేతనేమో ఒక్కడి ఇక్కడ కూర్చొని ఉండిపోయాడు అనమాట. ఇంకా కేతన్ సపరేట్గా కూర్చొని కర్రీ అయితే ఏం వేయించుకోలేదు. ఫస్ట్ అయితే పెరుగు వేయించుకున్నాడు. పెరుగు చట్నీ అంటే కేతన్కి బాగా ఇష్టం అనమాట. అందుకని ఫస్ట్ పెరుగు చట్నీ అయితే వేయించుకున్నాడు. తర్వాత లాస్ట్లో వేయించుకుంటే అప్పుడు మటన్ పీసెస్లో అయితే ఒక 3 వేయించుకున్నాడు అనమాట. అవి కూడా తినలేదు. ఇంకా ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సెకండ్ రౌండ్ బంత్ అనమాట. వీళ్ళు సెకండ్ రౌండ్ అయితే కూర్చుంటున్నారు. ఇంకా ఫస్ట్ రౌండ్ మొత్తం మా బ్యాచ్ వాళ్ళే ఉన్నారనమాట. స్వాతి చూడండి, మా చిన్నమావయ్య గారి వాళ్ళ కూతురండి. ఇంకా నేను వీడియో పోస్ట్ చేస్తున్నానంటే ఓకే థ్యాంక్ యూ, సూపర్గా ఉన్నాయి వదిన కర్రీస్ అని చెప్పేసి చెప్తుంది. ఇంకా మా మోక్షజ్ఞకేమో కొంచెం బిర్యానీ కావాలంటే మళ్ళీ కొంచెం ఫైనల్గా బిర్యానీ అయితే పెట్టేసాము. ఇంకా పిల్లలందరూ ఇలాగ వరుసగా కూర్చొని అయితే తింటున్నారు. ఎండ ఉబ్బా అసలు వేడి అండి. అందులోనే అసలు కొంచెం కూడా గాలి అనేది లేదనమాట. భోజనాలు అందరు చేసిన తర్వాత అప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యారు. అప్పుడు కొంచెం గాలి వేసింది అనమాట. అక్కడ కొంచెం చల్లగా అయింది వాతావరణం. ఇంకా మా కేతన్ అయితే ఒక్కడు చూశారు కదా, ఫైనల్గా వాడు ఒక్కడు ఇక్కడ కూర్చొని చక్కగా తినేస్తున్నాడు. ఇంకా లాస్ట్ టైం మళ్ళీ మా అత్తయ్య గారు వాళ్ళు, మా మావయ్య గారు వాళ్ళు, మేమందరం కూర్చున్నాం అనమాట. ఇంకొక బంతి అయితే ఉందనమాట. అంటే ఇంకొక రౌండ్ అయితే
కూర్చున్నారు. వాళ్ళు కూడా మా రిలేటివ్స్ వాళ్ళేనండి. చూసారు కదా వీళ్ళందరూ ఇంకా మామయ్య గారు వాళ్ళ తరపు, అత్తయ్య గారు వాళ్ళ తరపు వచ్చారనమాట. ఇంకా వీళ్ళందరూ కూర్చున్నారు. మామయ్య గారు వాళ్ళ కంపెనీలో చేసేవాళ్ళు కూడా కొంతమంది వచ్చారు. కొంతమంది రాలేదు. ఇంకా వచ్చి ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరినీ ఇలాగ వీడియో తీసాం. ఇలాంటి వీడియోస్ ఏంటంటే ఎప్పటికీ మనకి స్వీట్ మెమరీస్‌గా అలాగ ఉండిపోతాయన్నమాట. ఫైనల్‌గా ఇక మా అత్తయ్య గారు, మా మామయ్య గారు వాళ్ళు కూర్చున్నారు. ఇంకా నేను, మా చిన్నత్తయ్య గారు, పెద్దత్తయ్య గారి మధ్య నేను కూర్చున్నానన్నమాట. చూసారు కదా షార్ట్ వీడియో తీస్తున్నాను అత్తయ్య గారు ఇటు చూడండి అంటే చూస్తున్నారు అప్పుడు. ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి నాకైతే. మరి మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించింది ఏంటి అనేది ఒక చిన్న కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియచేయండి. చెల్లి చేతి వంటలు ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ప్రతిరోజు వీడియోస్ వస్తూ ఉంటే తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.